బడే బాయ్, చోటే బాయ్, చంద్రాబాయ్. వా వా అన్న వా. ఒక్క మనిషిని బదనాం చేసేటందుకు ముగ్గురు కలిసి చేస్తున్న నాటకం ఉన్న చూసిరా, అసలు వేరే లెవెల్లా. వీళ్ళ అనుబంధం, అనురాగం, ఆప్యాయత, దోస్తాన్ని చూస్తానైతే చక్కరత్తది కావచ్చు. ఇక ఇట్లనే అంటురోళ్ళ కాళేశ్వరం మీద వీళ్ళు నడిపిన కథను చూసినాక కాళేశ్వరాన్ని ఖతం చేసేటందుకు అసలు ఏమన్నా ప్లానింగులా, ఏమన్నా ఉపాయాలా, అసలు ఏమన్నా తమాషాలా, కమిటీలు, సిబిఐ ఎంక్వైరీలు అనుకుంటా మన తెలంగాణ ఆత్మ గౌరవం మీద, మన రైతుల కడుపు మీద దెబ్బ కొట్టినంత పని చేసిరు. ఇప్పుడు ఏమైంది? విచారణ ఏమద్దని హైకోర్టే చెప్పింది. ముచ్చటేందో పురాగార్చుకుందాం రారి. మనం డైరెక్ట్ ముచ్చట్లకే పోదాం. కాళేశ్వరం మీద జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికను పట్టుకోను సిబిఐ ఎంక్వైరీలు చేయొద్దని తెలంగాణ హైకోర్టు చెప్పిందోలా. కమిషన్ చెప్పింది కదా అని కేసీఆర్ సార్ను, హరీష్ రావు సార్ను బదనం చేసే పనులు పెట్టుకోవద్దని తీర్పిచ్చింది. అక్టోబరు 7 నాడు అసలైన పిటిషన్ విచారణ ఉన్నది కాబట్టి దసరా సెలవుల తర్వాత విచారణ చేద్దామని హైకోర్టు చెప్పిందోల్లా. అప్పటిదాకా కమిషన్ చెప్పిందని అనుకుంటా ఎంక్వైరీలు గిసొంటి పనులు పెట్టుకోవద్దట. ఇది హైకోర్టు తీర్పు. The government of Telangana requesting CBI to inquire. That is all it is. It has not gone further. But it has been made clear by the order of court that the government is directed not to take any further action on the Commission of Inquiry report. Government, if there is a case for CBI which involves CBI involvement, if there is any case, they can always go. But right now, from what it appears even from the GO, the only finding which is the real finding on which they are trying to go to CBI is only based on the report. If there is anything else, that is always open and that's a different case. That is not this case. In this case, we are saying that the Commission of Inquiry finding is wrong and should be quashed. And we are only concerned with the Commission of Inquiry, and the court has now directed that no further action will be taken on the findings of the Inquiry Commission. ఇక ఇప్పుడు మన రేవంత్ అన్న కాడకద్దాం. అసలు హైకోర్టు ఎంక్వైరీలు అద్దంటుందని ఎరకయ్యే రేవంత్ సార్ అసెంబ్లీలో పర్ఫార్మెన్స్ ఇచ్చిండని ప్రతి ఒక్కరికి అర్థమైందోల్లా. అందుకే కాదు ఏదో ఎత్తిపోతుందన్నట్టు ఆదివారం నాడు సెలవు నాడు ఘోష్ కమిటీని పెట్టుకొని సిబిఐ ఎంక్వైరీ అని పాట పాడింటట. అసలైతే ఈ ఘోష్ కమిటీ ఒక సైడే నివేదిక ఇచ్చింది. అంటే ఆ నివేదికలో ఏముండాలనో ముందుగానే డిసైడ్ అయ్యారన్నట్టు. అరని అబద్ధాలు, తప్పులు తాళాలు, అది ఘోష్ కాదు ట్రాష్ అని బీఆర్ఎస్ లీడర్లు మొదటిసారి చెప్తూనే ఉన్నారు. అన్నట్టుగానే ఇదంత పెద్ద కుట్రని చాలా మందికి అర్థమవుతుందోలా. బడేబాయ్ మోడీ సార్ కోసం గోదావరి కావేరి నీళ్ళ దోపిడి, ఇక గురువు చంద్రబాయ్ కోసమేమో బనకశల గోదావరి నీళ్ళు ఎత్తుకబోడు. ఈ రెండింటికి అడ్డంగా ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు. అందుకే కాళేశ్వరమే వేస్ట్ అని టామ్ చేస్తే అటు మోడీ సార్ ఇటు చంద్రాల సార్ ఇద్దరిని దిలుకు చేసినట్టు అవుతుంది. వాళ్ళు చెప్పిన పనులు చేసి పట్టినట్టు అవుతుంది కదా అని రేవంత్ సారు అనుకోవచ్చు. అందుకే ఎంక్వైరీలు, సిబిఐలు, కమిటీలు, కమిషన్లు అనుకుంటా గాయ చేసిండు సారు అని చెప్పుర్రు వల్ల.